సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఫ్రీబీస్ ద్వారా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను కల్పిస్తున్నారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అని. మన రాష్ట్రంలో కూడా ఇదివరకటి ప్రభుత్వము ఫ్రీబీస్ ఇచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అది కంటిన్యూ చేస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఫ్రీబీస్ కంటే కూడా అభివృద్ధిగా ఎక్కువ చేస్తూ ఆర్థికమైనటువంటి పరిపుష్టిని కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగం లేకుండా చేసి చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ తెరిచి ఉచిత వైద్యాన్ని కూడా అందరికీ అందించేటట్టు కనుక చేసినట్లయితే, మినిమం భరోసా కనుక ప్రజలకు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క సామాజిక జీవన విధానం మెరుగుపడుతుంది. ఈ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఫలాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఫలాలు అందరికీ చేరేటట్టు చూడాలి. పేదరికం ఒకటే కొలమానంగా తీసుకోవాలి. ఈ ఫ్రీబీస్ ఇచ్చి రాజకీయాలను సపోర్ట్ చేసేటట్టు వాళ్ళు, వాళ్ళ జెండాలు మోసేటట్టు వాళ్ళు, లేదా వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు అగ్రపీఠం వేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉండేటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా సరే చేసింది ఇది ఒకటే. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది సరైనటువంటి నాయకత్వం ఉండేటువంటి మంచి పార్టీలు ఎవరైనా సరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగి యువతకు భరోసా ఇవ్వగలిగినటువంటి ఉపాధి అవకాశాలు కలిగించేటువంటి కొత్త పార్టీ ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రంలో ఎంతైనా ఉన్నది. ఇది సిటిజన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ కోరుకుంటున్నది. ఎవరైనా సరే సమర్థులైనటువంటి నాయకత్వంతో కనుక కులాలు మతాలు అన్నీ పక్కన పెట్టి యువతకు పట్టం కట్టడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి, పేద ప్రజలు అనేటువంటి వాళ్ళు లేకుండా కుల మతాలకు అతీతంగా అందరికీ సేవ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెంది దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మరి కొద్ది కాలంలోనే ప్రథమ స్థానంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.